కువైట్ దేశం గురించి మీకు తెలియని విషయాలు. కువైట్ అధికారికంగా స్టేట్ ఆఫ్ కువైట్ పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైట్ జనసంఖ్య 4.2 మిలియన్లు. 1938లో కువైట్లో ఆయిల్ నిలువలు వెలువడ్డాయి. 1990లో కువైట్ మీద ఇరాక్ దాడి చేసింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచిన సైనికుల విజయంతో ఇరాకీ యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ముగింపుకు వచ్చిన తరువాత కువైట్ తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక రంగం పునరుద్ధరణ చేసింది. ఆయిల్ నిలువల కారణంగా కువైట్ అత్యున్నత ఆర్థికాభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందింది. కువైట్ దీనార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలలో ఒకటిగా గుర్తించబడుతుంది. వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం అనుసరించి కువైట్ తలసరి జిడిపి అంతర్జాతీయ స్థాయిలో 4వ స్థానంలో ఉంది. కువైట్ రాజ్యాంగం 1962లో రూపొందించబడింది. కువైట్ చరిత్ర 1613లో ఆధునిక కువైట్ నగరం స్థాపించబడింది. 1716లో బనీ ఉతుబ్ కువైట్లో స్థిరపడ్డాడు. ఉతుబ్ కువైట్లో ప్రవేశించే సమయంలో కువైట్లో కొంతమంది మత్స్యకారులు మాత్రమే ఉన్నారు. అది ఒక మత్స్యకారుల గ్రామంగా మాత్రమే ఉండేది. 18వ శతాబ్దం నాటికి కువైట్ సుసంపన్నంగా అభివృద్ధి చెందింది. కువైట్ వేగవంతంగా వ్యాపార కూడలిగా మారి ఇండియా, మస్కట్, ఓమన్, బాగ్దాద్, అరేబియాల మధ్య ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారింది. 1700 మధ్యకాలానికి కువైట్ పర్షియన్ గల్ఫ్ నుండి అలెప్పో వరకు ప్రధాన వ్యాపార మార్గాన్ని నిర్మించింది. 1775 నుంచి 79 వరకు లలో పర్షియన్లు బస్రాను ఆక్రమించుకున్నారు. ఇరాకీ వ్యాపారులు కువైట్లో ఆశ్రయం పొందారు. తర్వాత వారు కువైట్లో నౌకా నిర్మాణం అభివృద్ధి చేసి వ్యాపార కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా కువైట్ సముద్ర వ్యాపారం శిఖరాగ్రానికి చేరింది. 1775-79 మధ్య బాగ్దాద్, అలెప్పో, స్మిర్నా, కాన్స్టాంటినోపుల్, ఇండియా మధ్య వ్యాపార మార్గం కువైట్ వైపు మళ్లించబడింది. 1792లో ఈస్ట్ ఇండియా కంపెనీ కువైట్ వైపు దృష్టి సారించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కువైట్, ఇండియా, అరేబియా తూర్పు తీరం వరకు సముద్ర మార్గాన్ని పునరుద్ధరించారు. 1779లో పర్షియన్లు బార్సాను వదిలిన తరువాత బార్సా వ్యాపారులు కూడా కువైట్ వైపు ఆకర్షించబడ్డారు. పర్షియన్ గల్ఫ్లో నౌకా నిర్మాణ కేంద్రంగా అభివృద్ధి చెందింది. 18వ శతాబ్దం చివర 19వ శతాబ్దంలో కువైట్లో తయారు చేయబడిన వెసల్స్ పెద్ద మొత్తంలో ఇండియా, తూర్పు ఆఫ్రికా, ఎర్ర సముద్రం మధ్య సరుకులను చేరవేశాయి. హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా కువైట్ షిప్ వెసల్స్ ప్రాబల్యత సంతరించుకున్నాయి. 18వ శతాబ్దం మధ్యకాలంలో ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులు కువైట్ను సుసంపన్నం చేశాయి. 18వ శతాబ్దంలో బస్రా అస్థిరత కువైట్ సుసంపన్నమవడానికి దోహదం అయింది. 18వ శతాబ్దం చివరిలో ఓట్టమన్ హింస నుండి తప్పించుకుని వెలుపలికి వచ్చిన బస్రా వ్యాపారులకు కువైట్ స్వర్గభూమిగా మారింది. నావికులకు అత్యంత అనుకూల ప్రాంతంగా కువైట్ మారింది అని పాల్గ్రేవ్ అభిప్రాయపడ్డాడు. 1899లో కువైట్ షేక్ ముబారక్ సబాహ్, బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ జరిగిన తరువాత కువైట్లో బ్రిటిష్ ప్రభావం అధికరించింది. 1920లో గ్రేట్ డిప్రెషన్ కువైట్ ఆర్థిక రంగం మీద ప్రతికూల ప్రభావం చూపింది. ఆయిల్ నిక్షేపాలు లభించక ముందు అంతర్జాతీయ వ్యాపారం కువైట్ ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. కువైట్ వ్యాపారులు అధికంగా మధ్యవర్తిత్వం మాత్రమే వహించారు. ఐరోపా ప్రభావం క్షీణించిన ఫలితంగా ఇండియా, ఆఫ్రికా దేశాల వస్తు సరఫరా క్షీణించిన కారణంగా కువైట్ ఆర్థిక రంగం దెబ్బతిన్నది.
అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించిన కారణంగా ఇండియాకు అక్రమ బంగారం రవాణా అధికం అయింది. ఇండియాకు బంగారం అక్రమ రవాణా కారణంగా పలు కువైట్ వ్యాపార కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా మారాయి. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం కారణంగా కువైట్ ముత్యాల పరిశ్రమ కూడా కుప్పకూలింది. కువైట్ ముత్యాల పరిశ్రమ ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో యూరోపియన్ మార్కెట్లకు ముత్యాల సరఫరా కొరకు 750 నుంచి 800 వరకు నౌకలు ఉపయోగించబడ్డాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ముత్యాల వంటి విలాస వస్తువులకు గిరాకీ తగ్గింది. ముత్యాలను కృత్రిమంగా తయారు చేయడంలో జపాన్ కూతకృత్యులైన తరువాత కువైట్ ముత్యాల పరిశ్రమ పతనం అయింది. 1919 నుంచి 20 వరకు కువైట్ నజ్ యుద్ధం తరువాత ఇన్ సౌత్ కువైట్ కు వ్యతిరేకంగా 1923 నుంచి 37 వరకు వ్యాపార నిషేధం విధించాడు. 1946 నుండి 82 వరకు కువైట్ స్వర్ణయుగం. 1946-82 మధ్యకాలంలో ఆయిల్ నిక్షేపాల వెలికితీత, స్వేచ్ఛాయుత వాతావరణం వాణిజ్య రంగానికి అనుకూలంగా ఉన్న కారణంగా ఇది కువైట్ స్వర్ణయుగం అయింది. 1950లో కువైట్ ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రధానమైన ప్రణాళికలను చేపట్టింది. 1952 నాటికి కువైట్ పర్షియన్ గల్ఫ్ దేశాలలో బృహత్తర ఆయిల్ ఎగుమతి దేశంగా అవతరించింది. ఈ బృహత్తర అభివృద్ధి పాలస్తీనా, ఈజిప్ట్, భారతదేశంలకు చెందిన శ్రామికులను ఆకర్షించింది. 1961 నాటికి కువైట్ శకం ముగింపుకు వచ్చి కువైట్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కొత్త దేశానికి షేక్ అబ్దుల్లా అల్ సబాహ్ ఎమీర్గా నియమించబడ్డాడు. కొత్తగా రూపొందించిన కువైట్ 1963లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించింది. గల్ఫ్ దేశాలలో రాజ్యాంగ నిర్మాణం చేసి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన దేశంగా కువైట్ ప్రత్యేకత సంతరించుకుంది. 1960-70లలో అత్యధిక అభివృద్ధి చెందిన దేశాలలో కువైట్ ఒకటి. మిడిల్-ఈస్ట్ దేశాలలో ఆయిల్ నిక్షేపాల ఎగుమతులతో ఆర్థిక వనరును ఏర్పరుచుకున్న దేశాలకు కువైట్ మార్గదర్శకంగా నిలిచింది. 1970 నాటికి మానవ హక్కుల సంరక్షణ ఇండెక్స్ లో అరబ్ దేశాలలో కువైట్ అత్యున్నత స్థానంలో నిలిచింది. 1966లో కువైట్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. కువైట్ థియేటర్ పరిశ్రమ అరబ్ ప్రాంతమంతా గుర్తింపు కలిగి ఉంది. 1960-70 నాటికి కువైట్ ప్రెస్ ప్రపంచ స్వేచ్ఛాయుత ప్రెస్ లో ఒకటిగా వర్ణించబడింది. అరేబియన్ ప్రాంతంలో సాహిత్యానికి పునరుజ్జీవనం కలిగించిన దేశంగా కువైట్ మార్గదర్శకంగా నిలిచింది. 1958లో మొదటిసారిగా కువైట్లో అల్ అరబీ మేగజిన్ ప్రారంభించబడింది. ఈ మేగజిన్ అరబ్ ప్రపంచంలో ప్రాబల్యత సంతరించుకుంది. పలువురు అరబ్ రచయితలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆకర్షితులై కువైట్కు చేరుకున్నారు. ఇరాకీ కవి అహమ్మద్ మాతర్ 1970లో ఇరాక్ను వదిలి స్వేచ్ఛాయుత వాతావరణం కలిగిన కువైట్లో స్థిరపడ్డాడు. 1960-70లలో కువైట్ ప్రజలు పశ్చిమ దేశాల సంస్కృతి వైపు ఆకర్షితులయ్యారు. 1960-70లలో కువైట్ స్త్రీలలో అత్యధికులు హిజాబ్ ధరించలేదు. కువైట్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ కంటే మినీ స్కర్టులు సాధారణం అయ్యాయి. 1980 ఆరంభంలో స్టాక్ మార్కెట్ పతనం, ఆయిల్ ధరలు పతనం కారణంగా కువైట్ ప్రధాన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కువైట్ ఇరాక్కు మద్దతు ఇచ్చింది. 1980 అంతా కువైట్లో పలు తీవ్రవాద దాడులు జరిగాయి. 1983లో కువైట్ బాంబుల దాడి, కువైట్ ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్, 1985లో ఎమీర్ జాబర్ కాల్చివేత మొదలైన సంఘటనలు జరిగాయి. 1960-70లలో మొదలై 1980 వరకు కువైట్ సైన్సు, టెక్నాలజీ కేంద్రంగా కొనసాగింది. తీవ్రవాదుల దాడి కారణంగా సైన్సు పరిశోధనారంగం కూడా దెబ్బతిన్నది.
ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగిసిన తరువాత కువైట్ పతనం ఆరంభం అయింది. కువైట్ భౌగోళికం అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్య ప్రాంతంలో ఉన్న కువైట్ వైశాల్యపరంగా ప్రపంచంలో అతి చిన్న దేశాలలో ఒకటి. కువైట్లో అత్యధిక భూభాగం చదురంగా ఉండి ఇసుకతో నిండిన అరేబియన్ ఎడారి ఆక్రమించి ఉంది. దేశం అంతా దిగువ ప్రాంతంగా ఉంటుంది. కువైట్లో అత్యంత ఎత్తైన ప్రాంతం సముద్ర మట్టానికి 306 మీటర్ల ఎత్తున ఉంటుంది. కువైట్లో ద్వీపాలు ఉన్నాయి. కువైట్లోని అతిపెద్ద ద్వీపంగా ఉన్న బుబియాన్ ద్వీపం 2380 మీ పొడవైన వంతెనతో ప్రధాన భూభాగంతో అనుసంధానించబడి ఉంది. కువైట్లో 0.6% మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. సముద్ర తీరం వెంట ఉన్న భూమిలో చెట్లు ఉన్నాయి. కువైట్ బే తీరంలో కువైట్ నగరం నిర్మించబడి ఉంది. ఇక్కడ డీప్ వాటర్ హార్బర్ ఉంది. కువైట్లోని బుర్గన్ ఫీల్డ్ 70 మిలియన్ల ఉత్పత్తి శక్తిని కలిగి ఉంది. ఆయిల్ ఉత్పత్తి కారణంగా వాతావరణ కాలుష్యం అధికం అయినందున కువైట్ ఆగ్నేయ ప్రాంతం మానవ నివాస యోగ్యంగా లేదు. గల్ఫ్ యుద్ధం సమయంలో చిందిన ఆయిల్ కువైట్ సముద్ర వనరులను క్షీణింపజేసింది. కువైట్ వాతావరణం మార్చి మాసం వసంతకాలంలో వాతావరణం వెచ్చగా అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు ఆరంభించగానే చలి మొదలవుతుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఆగ్నేయ పవనాలు జూలై, అక్టోబరు వరకు వీస్తుంటాయి. వేడి పొడిగా ఉండే దక్షిణ వాయువులు వసతం నుండి వేసవి ఆరంభం వరకు వీస్తుంటాయి. నైరుతి పవనాలు వీచే జూన్, జూలై మాసాలలో ఇసుక తుఫానులు సంభవిస్తుంటాయి. కువైట్ గవర్నరేటులుగా విభజించబడింది. గవర్నరేట్స్ అదనంగా ప్రాంతాలుగా విభజించబడ్డాయి. కువైట్ ఆర్థికం కువైట్ ఆర్థిక రంగానికి పెట్రోలియం ఆధారితమై ఉంటుంది. కువైట్ ఎగుమతులలో పెట్రోలియం ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ఆధారంగా ప్రపంచ సంపన్న దేశాలలో కువైట్ 4వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. కువైట్ జిసిసి దేశాలలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఖతర్ ఉంది. దేశ జిడిపిలో 50% ఎగుమతులలో 94% పెట్రోలియం బాధ్యత వహిస్తుంది. పెట్రోలియానికి అతీతంగా షిప్పింగ్, వాటర్ డిలినేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక రంగంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. కువైట్ చక్కగా అభివృద్ధి చేయబడిన బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉంది. అరబ్ ప్రపంచంలో కువైట్ స్టాక్ ఎక్స్చేంజ్ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా గుర్తించబడుతుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దేశంలో అతిపెద్ద బ్యాంక్గా గుర్తించబడుతుంది. అలాగే అరబ్ ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా భావిస్తున్నారు. కువైట్లో అదనంగా గల్ఫ్ బ్యాంక్ ఆఫ్ కువైట్, బుర్గాన్ బ్యాంక్ మొదలైన బ్యాంకులు ఉన్నాయి. ఆయిల్ ఫీల్డ్స్ కు అతీతంగా ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దడంలో అరబ్ దేశాలకు కువైట్ మార్గదర్శకంగా ఉంది. గల్ఫ్ యుద్ధం తరువాత ఆర్థిక రంగం తీరులో మార్పులు తీసుకురావడానికి సరికొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. సమీపకాలంలో పార్లమెంట్, ప్రభుత్వం మధ్య వ్యతిరేక వాతావరణం నెలకొన్నందున కువైట్లో ఆర్థిక సంస్కరణలకు ఆస్కారం లభించలేదు. గడిచిన 5 సంవత్సరాలలో కువైట్లో చిన్న వ్యాపారాల వైపు మొగ్గు చూపడం అధికం అయింది. ఇన్ఫార్మల్ రంగం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ వ్యాపారానికి ప్రాబల్యత అధికం అవుతుంది. కువైట్ పారిశ్రామికవేత్తలు అధికంగా ఇన్స్టాగ్రామ్ వ్యాపారం వాడుకుంటున్నారు. 1961లో కువైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్థాపించబడింది. ఇది ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లకు ఆర్థిక సహాయం అందించింది. 1974లో ఈ సంస్థ సేవలు ప్రపంచ దేశాలకు విస్తరించబడ్డాయి. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఈ సంస్థ ఇరాక్కు ఆర్థిక సాయం అందించింది. 2000 సంవత్సరంలో ఈ సంస్థ $520 మిలియన్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇతర దేశాలకు అందించింది.
కువైట్ ప్రభుత్వానికి చెందిన కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ విదేశీ పెట్టుబడుల కొరకు ప్రత్యేకించబడింది. 1953 నుండి కువైట్ ప్రభుత్వం పెట్టుబడులను ఐరోపా, యునైటెడ్ స్టేట్స్, ఆసియా పసిఫిక్ వైపు మళ్లించాయి. కువైట్ విదేశీ పెట్టుబడులు $592 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2013లో అరబ్ ప్రపంచంలో విదేశాలు అధికంగా పెట్టుబడి పెట్టిన దేశాలలో కువైట్ $8.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు ప్రథమ స్థానంలో ఉంది. 2013లో కువైట్ విదేశీ పెట్టుబడులు మూడింతలు అయింది. గత 10 సంవత్సరాలలో యుకెలో కువైట్ పెట్టుబడులు $24 బిలియన్ల అమెరికన్ డాలర్ కంటే అధికం రెండింతలు అయింది. 2014లో కువైట్ చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. కువైట్లో నీరు కువైట్ సముద్రపు నీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహోపయోగాలకు వాడుతుంటారు. దేశంలో ప్రస్తుతం 6 లవణ నిర్మూలన కేంద్రాలు ఉన్నాయి. గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైట్. కువైట్లో మొదటి డిసాలినేషన్ ప్లాంటు 1951లో స్థాపించబడింది. 1995లో కువైట్ ప్రభుత్వం స్వదేశ్ ఇంజనీరింగ్ కంపెనీ స్థాపించింది. కువైట్కు త్రాగునీరు అందించడానికి ఈ ఆధునిక నీటి సరఫరా విధానం ఏర్పాటు చేయబడింది. ఈ కంపెనీ కువైట్ వాటర్ టవర్స్ నిర్మించింది. ఎమీర్ అల్ అహ్మద్ కోరిక మీద నిర్మించిన చివరి గ్రూప్ టవర్లను కువైట్ టవర్లు అంటారు. వీటిలో 2 వాటర్ టవర్లుగా ఉపయోగించబడుతున్నాయి. డిసాలినేషన్ ప్లాంటు నుండి లభించే నీటిని టవర్లకు పైప్ చేస్తారు. 33 టవర్లు 1,02,000 క్యూబిక్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. 1980లో కువైట్ వాటర్ టవర్లు ఆగా ఖాన్ అవార్డును అందుకున్నాయి. కువైట్ నీటి వనరులు డిసాలినేటెడ్ వాటర్, గ్రౌండ్ వాటర్, ట్రీటెడ్ వేస్ట్ వాటర్ అని 3 విధాలుగా ఉంటాయి. కువైట్లో 3 మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. సీ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ల కారణంగా కువైట్ నీటి అవసరాలు సంపూర్తి చేయబడ్డాయి. మురుగునీటి నిర్వహణ పనులను నేషనల్ సేవేజ్ నెట్వర్క్ చేస్తుంది. ఇది 98% ప్రాంతానికి మురుగునీటిని వెలుపలకు పంపే సేవలు అందిస్తుంది. కువైట్లో ప్రయాణ సౌకర్యాలు. కువైట్ ఆధునికమైన విస్తారమైన రహదారి సౌకర్యాలను కలిగి ఉంది. మొత్తం పేవ్ చేయబడిన రహదారి పొడవు 5,749 కిలోమీటర్లు. కువైట్లో 2 మిలియన్ల కార్లు, 5 లక్షల పాసింజర్ కార్లు, బస్సులు, ట్రక్కులు ఉన్నాయి. ప్రధాన రహదారిలో వాహనాల వేగపరిమితి 120 కిలోమీటర్లు. కువైట్లో రైల్వే విధానం లేదు. అధికంగా ప్రజలు ఆటోమొబైల్స్లో ప్రయాణం చేస్తుంటారు. ప్రభుత్వం రాజధాని నగరంలో సిటీ మెట్రోతో కూడిన రైలు మార్గాలు నిర్మించడానికి 11 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో ప్రణాళిక రూపొందిస్తుంది. కువైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్లో బస్సు మార్గాలు చేర్చబడి ఉన్నాయి. 1962లో దేశానికి స్వంతమైన కువైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ స్థాపించబడింది. ఇది కువైట్లో ప్రాంతీయ బస్ మార్గాలతో దూర ప్రాంత మార్గాలలో ఇతర గల్ఫ్ దేశాలకు బస్ ప్రయాణాలు నిర్వహిస్తుంది. ప్రధాన ప్రైవేట్ బస్ కంపెనీ 20 బస్ మార్గాలలో కువైట్ అంతటా సిటీ బస్ సర్వీసులు నడుపుతుంది. మరొక ప్రైవేట్ బస్ కంపెనీ కువైట్ గల్ఫ్ లింక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 2006లో ఆరంభించబడింది. ఇది కువైట్ అంతటా ప్రాంతీయ బస్సులను నడుపుతూ ఉంది. అలాగే పొరుగున ఉన్న అరేబియన్ దేశాలకు కూడా బస్సులను నడుపుతూ ఉంది. కువైట్లో విమానాశ్రయాలు. కువైట్లో 2 ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అంతర్జాతీయ విమాన సేవలు అందించబడుతున్నాయి. ప్రభుత్వానికి స్వంతమైన కువైట్ ఎయిర్వేస్ దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తించబడుతుంది. విమానాశ్రయంలో కొత్త భాగం ముబారక్ ఎయిర్ బేస్గా మార్చబడింది. ఇందులో కువైట్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఇక్కడ కువైట్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం కూడా ఉంది.
2004లో మొదటి కువైట్ ఎయిర్లైన్ విమాన సంస్థ జజీరా ఎయిర్ వేస్ స్థాపించబడింది. 2005లో రెండవ విమాన సంస్థగా వతానియా ఎయిర్ వేస్ స్థాపించబడింది. కువైట్లో నౌకాయానం కువైట్ అతిపెద్ద నౌకా పరిశ్రమను కలిగి ఉంది. కువైట్ పోర్ట్ పబ్లిక్ అథారిటీ కువైట్ నౌకాయానాలను నిర్వహిస్తుంది. కువైట్ ప్రధాన నౌకాశ్రయం షువైక్ షియేబాలు కార్గో సేవలను అందిస్తుంది. కువైట్లోని అతిపెద్ద నౌకాశ్రయం మినా అహ్మదీ నుండి అధికంగా కువైట్ ఆయిల్ ఎగుమతి చేయబడుతుంది. 2000లో బుబియాన్ ద్వీపంలో రెండవ నౌకాశ్రయం నిర్మించడానికి పనులు ప్రారంభించబడ్డాయి. కువైట్ ప్రజలలో ముస్లిములు అత్యధికంగా ఉన్నారు. అధికారిక గణాంకాలు లేనప్పటికీ కువైట్లో 60 నుండి 70% సున్నీ ముస్లిములు, 30 నుండి 40% షియా ముస్లిములు ఉన్నారని అంచనా. ఇతర మతస్థులు స్వల్ప సంఖ్యలో ఉన్నారు. కువైట్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. హిందువులు 6 లక్షల మంది, సిక్కులు 10,000 మంది ఉన్నారు. కువైట్లో 259 నుంచి 400 వరకు మంది క్రైస్తవులు పౌరసత్వం కలిగి ఉన్నారు. అరబ్ దేశాలలో కువైట్లో మాత్రమే కోఆపరేటివ్ కౌన్సిల్ ఉంది. కువైట్లో స్వల్ప సంఖ్యలో బహాయ్ ప్రజలు ఉన్నారు. కువైట్లో భాషలు ఆధునిక అరబిక్ భాష కువైట్ అధికార భాషగా ఉంది. కువైట్ అరబిక్ భాష కువైట్ వ్యవహారిక యాసను కలిగి ఉంటుంది. చెవిటి వారి కొరకు కువైట్ సంజ్ఞాభాష వాడుకలో ఉంది. అత్యధికులు అర్థం చేసుకోగలిగిన ఆంగ్ల భాష వ్యాపార వ్యవహారాలలో వాడుక భాషగా ఉంది. 1990 ఆగస్టు ఇరాకీ సైన్యం కువైట్ మీద దాడి చేసింది. తర్వాత జరిగిన పలు దౌత్య ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. తర్వాత కువైట్ నుండి ఇరాకీ సైన్యాలను తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో సంకీర్ణ దళాలు ప్రవేశించాయి. ఇది గల్ఫ్ యుద్ధంగా అభివర్ణించబడింది. 1991 ఫిబ్రవరి 26న సంకీర్ణ దళాలు ఇరాక్ సైన్యాలను కువైట్ నుండి వెలుపలకు తరమడంలో విజయవంతం అయ్యాయి. ఇరాకీ దళాలు ప్రతీకారం తెచ్చుకుంటూ కువైట్ వదిలిపోయే ముందుగా ఆయిల్ బావులకు నిప్పు అంటించిపోయాయి. ఇరాకీ దాడి సమయంలో 1000 మంది కువైట్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అదనంగా ఇరాకీ దాడి సమయంలో 600 మంది కనిపించకుండా పోయారు. దాదాపు 375 మంది ఇరాక్లోని మూకుమ్మడి సమాధులలో కనుగొనబడ్డారు. 2003 మార్చిలో యుఎస్ నాయకత్వంలో ఇరాక్ మీద దాడి జరిగిన సమయంలో కువైట్ ప్రధాన వేదికగా మారింది. 2006లో ఎమీర్ జాబర్ మరణించిన తరువాత సాద్ అల్ సబాహ్ ఎమీర్గా నియమించబడి 9 రోజుల తరువాత ఆయన ఆరోగ్య కారణంగా కువైట్ పార్లమెంట్ చేత పదవి నుండి తొలగించబడ్డాడు. 2005లో కువైట్ షియా మసీదులో జరిగిన బాంబు దాడి కువైట్ చరిత్రలో అతి పెద్ద తీవ్రవాద దాడిగా భావించబడింది. If you like the video, please like us and subscribe.